బికాస్ పొలిటీషియన్స్ అనగానే మనకి కొన్ని వింటూ ఉంటాము. బట్ వెరీ డీసెంట్ పొలిటీషియన్ సార్. మీకు మా చాలా ఇన్స్పిరేషన్ మీరు అంటే మాకు. సో చాలా గొప్ప లీడర్ సార్ మీరు. ఎందుకంటే ఫ్రమ్ చాలా కాలం నుంచి మిమ్మల్ని ఫాలో చేస్తున్నాము. మిమ్మల్ని చాలా సందర్భాలు కలిశాను. మీరు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్ సార్. నా మోర్ దెన్ గిన్నిస్ రికార్డ్ అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ మినిస్టర్ సార్. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ది డిగ్నిటరీస్ ఆఫ్ ది డాయిస్. సో మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. I'll just give you briefing about Sampangi, what we do and what we are. Okay, so Sampangi, we are like Sampangi group of companies. Okay, Sampangi group of companies and like we are like a bigger group where we are into real estate, infrastructure, hospitality, biofarming, agri-tech, biotech and entertainment. సో ఫినాన్స్ ఇట్లా రకరకాల ఇండస్ట్రీలో మేము ఉన్నాము. సో ఈ రోజు వరకు కూడా ఎన్నో ప్రాజెక్ట్స్ చేసాము. అండర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీ హ్యావ్ టేకెన్ కేర్ ఆఫ్ జిల్లా పరిషత్ రోడ్స్ చేసాము. సో అంతకంటే ముందు మేము బిఫోర్ మా కంపెనీ స్థాపించేదానికంటే ముందు సో మాకంటూ ఒక ముగ్గురు ఇన్స్పిరేషనల్ లీడర్స్ ఉన్నారు. సో ఆ ముగ్గురు ఇన్స్పిరేషనల్ లీడర్స్ వచ్చేసి అవర్ విజనరీ ఈజ్ అవర్ ఫాదర్ అంటే మా నాన్నగారు. సో మా నాన్నగారే మాకు విజనరీ. ఆయన ఎప్పుడో కలగన్నాడు నా పిల్లలు ఇలా చేస్తారు, సో ఇక్కడికి వెళ్ళి ఇలాగ సాధిస్తారని ఆయన ఎప్పుడో ఒక విజనరీగా ఒక కలగన్నాడు. సో మా ఫాదరే మాకు యాజ్ ఎ స్టోల్ యూ ఎర్లియర్ వి లాస్ట్ అవర్ ఫాదర్ ఇన్ 2007. సో ఆ టైం నుంచి కూడా మా ఫాదర్ ఏదైతే విజనరీ ఉన్నారో, ఏదైతే కలగన్నాడో, సో మా ఫాదర్ కళల ప్రకారం మేము నడుచుకుంటూ వెళ్తున్నాము. సో మా కంపెనీ స్టార్ట్ చేసేదానికన్నా ముందు సో మా విజనరీ వచ్చేసి మా నాన్నగారు. అలాగే అవర్ ఇన్స్పిరేషన్ ఈజ్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఒక్కటే, సో ఒక మనిషి అనుకుంటే ఎంతైనా సాధించగలుగుతాడు. ఒక సంకల్పం అనే సంకల్ప బలం ఉంటే ఎంత దూరం ఆయన వెళ్ళగలుగుతారు అనేది మన అబ్దుల్ కలాం గారిని చూసి నేర్చుకోవచ్చు. సో ఎప్పుడో చిన్నప్పుడు ఆయన మన అందరూ స్టోరీ చదివే ఉంటాము. ఫ్రమ్ ఏ పేపర్ బాయ్ టు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అని చదివి ఉంటాం మనము. సో ఈజ్ ఎ పేపర్ బాయ్. ఎక్కడో రామేశ్వరంలో ఆ పొలాల్లో పని చేసుకుంటూ ఎక్కడో పైకి చూసి ఒక పక్షి ఎగురుతుంది కదా, సో నేనెందుకు ఎగరకూడదు అని చెప్పేసి అక్కడ స్టార్ట్ అయిన డ్రీమ్. సో మేక్ ఏ డ్రీమ్ అండ్ మేక్ ఇట్ పాసిబుల్ అని చెప్పిన గొప్ప వ్యక్తి. సో ఈరోజు మన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం మనం. సో అబ్దుల్ కలాం గారు మా ఇన్స్పిరేషన్. అండ్ అవర్ రోల్ మోడల్ ఈస్ మన స్టీవ్ జాబ్స్ గారు. సో మన ఏదైతే ఐఫోన్ ఉందో యాపిల్, సో యాపిల్ సంబంధించిన స్టీవ్ జాబ్ గారు మా రోల్ మోడల్. సో ఎందుకు మా రోల్ మోడల్ అంటే తక్కువలో ఎక్కువ చేయాలి అనేది మన స్టీవ్ జాబ్ గారి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. సో అది నేర్చుకొని ఈరోజు యాజ్ సంపంగి గ్రూప్ సో ఈరోజు అత్యంత తక్కువలో ఎక్కువ ఇస్తున్నాము. సో వీ హ్యావ్ అవర్ ఇన్వెస్టర్స్ హూ బిలాంగ్ టు లోవర్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ అండ్ హైయెస్ట్ మన బిజినెస్ పీపుల్ కూడా మా దగ్గర ఉన్నారు. అంటే అత్యంత తక్కువలో ఎక్కువ ఇచ్చే కంపెనీ. బికాస్ యాజ్ వీ సేడ్ వీఆర్ ద ఫస్ట్ కంపెనీ వీ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ డేట్స్ ఇన్ టు సౌత్ ఇండియా మార్కెట్. So my brother and his set of friends are pioneers of dates cultivation in South India. So ఆ టైంలో తీసుకొచ్చి అత్యంత తక్కువ ఇన్వెస్ట్మెంట్స్ తోటి ఎక్కువ ఎలా చేయాలనేది మేము స్టీవ్ జాబ్ గారి దగ్గర నుంచి నేర్చుకున్నాము. ఈ 3 పీపుల్ వచ్చేసి మాకు రోల్ మోడల్. మా ముగ్గురు కూడా మా ఇన్స్పిరేషన్. అండ్ మా గైడింగ్ మంత్ర ఏంటి అంటే వీ లవ్ అవర్ కల్చర్. ఇండియన్ కల్చర్ ఈజ్ అగ్రికల్చర్. సో సేవ్ అవర్ కల్చర్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ అవర్ సాయిల్. సో మన కల్చర్ వచ్చేసి మన పురాతన కాలం నుంచి చూసుకుంటే కూడా మన కంట్రీ కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ అగ్రికల్చర్. ఈ అగ్రికల్చర్లో ఆర్గానిక్ వేలో మనం ఫార్మింగ్ చేసుకుంటూ ఆర్గానిక్ వేలో మనం ఎక్కడ కూడా ఒక 0.1% ఆఫ్ కెమికల్ వాడకుండా సో ప్రతి బయో ఫర్టిలైజర్ కూడా ఈజ్ ప్రిపేర్డ్ బై కంపెనీ సంపంగి గ్రూప్. మా ఓన్ టీమ్ ఉంటుంది. వీ హ్యావ్ సెట్ ఆఫ్ సైంటిస్ట్. సో మాకు కావాల్సిన ఆర్గానిక్ ఫార్మింగ్ కావాల్సిన ప్రతి మాన్యూర్ కూడా ఈజ్ ప్రిపేర్డ్ బై ద కంపెనీ. అది నీమ్ ఆయిల్ కావచ్చు, వర్మీ కాంపోస్ట్ కావచ్చు, వేప నూనె, వేపపిండి, సో రకరకాల అన్ని కూడా మేము తయారు చేసుకొని ఒక కంప్లీట్ ఒక ల్యాబొరేటరీ సెట్ చేసేసుకొని దాని నుంచి మనము ఆర్గానిక్ వేలో కల్టివేషన్ చేస్తున్నాము. సో కాబట్టి అది మా గైడింగ్ మంత్ర. అండ్ అఫ్ కోర్స్ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ గురించి మోస్ట్ ఆఫ్ యూ ఆర్ అవేర్. సో బికాజ్ ఈరోజు మేము వీఆర్ ఇన్ టు అగ్రి ఎస్టేట్స్ అంటే మా అగ్రికల్చర్ సైడ్ చేస్తున్నాము. ఈ ఆన్ గ్లోబ్ వీ హ్యావ్ లైక్ 1650 acres ఆఫ్ వర్జిన్ సాయిల్స్. ఎందుకంటే ఈరోజు జనాభా పెరుగుతుంది, భూమి పెరగట్లేదు. అందులో ఒకటి జనాభా పెరుగుతుంది కానీ అగ్రికల్చర్ ల్యాండ్ అయితే పెరగట్లేదు. సో దాంట్లో మేము ఒక 650 ఎకరాలు వర్జిన్ సాయిల్ తీసుకొని ఆ గ్లోబ్ వైజ్గా కంప్లీట్గా దాంట్లో మేము ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తున్నాము. దాంట్లో భాగంగా మన తెలంగాణలో 500 ఎకరాలు నారాయణగఢ్ ప్రాంతంలో చేస్తున్నాము. ఈ నారాయణగఢ్ ప్రాంతానికి గాను కంప్లీట్ వర్జిన్ సాయిల్స్ ఎక్కడైతే ఒక పంట పండదు అనే ప్లేస్ ఉంటుందో ఆ ప్రాంతానికి వెళ్ళాము, సాయిల్ టెస్ట్ చేసాము, వాటర్ క్వాలిటీ టెస్ట్ చేసాము.
ఎయిర్ క్వాలిటీ టెస్ట్ చేసాం, న్యూట్రియన్స్ లెవెల్స్ టెస్ట్ చేసి ఆ వర్జిన్ సాయిల్స్ అనేది తీసుకొని ఈరోజు మన డేట్స్ అనే దాన్ని పండించడం జరుగుతుంది. డేట్స్తో పాటు పల్సెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్, వాట్ నాట్ అన్నీ చేస్తున్నాం మనము. అండ్ రీసెంట్గా మేము స్టార్ట్ చేసింది ఏంటి అంటే గానుగు పద్ధతిలో నూనెలు తయారు చేయడం స్టార్ట్ చేసాము. యాజ్ ఎ సేడ్ వీ లవ్ అవర్ కల్చర్. మన కల్చర్ పురాతన కాలంలో మన పూర్వీకులు ఎలా ఉండేవాళ్ళో, సో అలాంటి పద్ధతి మనం తీసుకొచ్చి దానికి మా ప్యాషనేట్గా టెక్నాలజీని అనుసంధానం చేసి ఈరోజు టాప్ మోస్ట్ కంపెనీస్ తోటి ఒక నాలెడ్జ్ పార్ట్నర్ పెట్టుకొని చేయడం జరుగుతుంది. ఈరోజు మా నాలెడ్జ్ పార్ట్నర్ వచ్చేసి ఐఐటి తిరుపతి, లలిత బయోటెక్ ఫ్రమ్ యూఎస్ఏ అండ్ ఆల్సో డాక్టర్ విన్ టెక్నాలజీస్ ఫ్రమ్ వియట్నాం. వీళ్ళందరూ కూడా మా నాలెడ్జ్ పార్ట్నర్స్. వీ హ్యావ్ ఎ అగ్రికల్చర్ కమిటీ. ఈ కమిటీలో మేము ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రోత్సహించి ఎవరైతే మాకు ల్యాండ్స్ ఇచ్చారో అదే రైతులకు మా దాంట్లో ఉపాధి ఇచ్చి వాళ్ళకి వ్యవసాయం నేర్పిస్తూ ఆర్గానిక్ పద్ధతిలో పంట పండించాలి. రేపొద్దున మనకి ఆర్గానిక్ రివల్యూషన్ రాబోతుంది. సో మనం ప్రిపేర్డ్గా ఉండాలన్న ఆలోచనతో మేము ముందుకెళ్ళడం జరుగుతుంది. ఓకే, సో అవర్ కోర్ వాల్యూస్ ఆర్ లైక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, సస్టైనబిలిటీ, ఇంటిగ్రిటీ అండ్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక నేను చెప్పినట్టుగా రకరకాల టెక్నాలజీస్ లైక్ వి యూస్ టెక్నాలజీస్ లైక్ రిమోట్ సెన్సింగ్, సో GPS, GIS, ఓకే, అండ్ మాన్యువల్ పాలినేషన్, టిష్యూ కల్చర్ అండ్ AI బేస్డ్ డ్రిప్ ఇరిగేషన్ ఇవన్నీ చేస్తున్నాం మనము. అపార్ట్ ఫ్రమ్ అగ్రి ఎస్టేట్స్ మాకు వచ్చేసి వెల్నెస్ రిసార్ట్ కూడా ఉంది. ఈరోజు పంట పండించాము, మరి ఆ పంటని మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవడం కాదు మా లక్ష్యం. ఆ పంట ఏదైతే పండించామో ఆ పంటతోటే ఆ ఫుడ్ తోటే ట్రీట్మెంట్ చేయాలనేది మా టార్గెట్. ఈరోజు మా సంపంగిలో మా వెల్నెస్ రిసార్ట్లో 76 రకాల క్రానిక్ డిసీజెస్కి ట్రీట్మెంట్ చేయబోతున్నాము మేము. సో దానికి సంబంధించి ఆ ఫుడ్ ఏదైతే పండిస్తున్నామో ఆర్గానిక్ పద్ధతిలో అంటే న్యాచురల్ పద్ధతిలో పండిస్తున్నామో ఆ ఫుడ్ను వాడి కూడా మనము కంప్లీట్గా ఆర్గానిక్ మన వెల్నెస్ రిసార్ట్ నేచురోపతి స్టార్ట్ చేసి దాన్ని చేయబోతున్నాము. సో వీఆర్ ప్రౌడ్ యాజ్ ఎ సేడ్ వీఆర్ ఫాలోయింగ్ అవర్ కల్చర్. ఆ కల్చర్కి టెక్నాలజీ మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదివే ఉంటాము రైతే రాజు అని చెప్పేసి, బట్ సంపంగిలో 100% రైతే రాజు. సో దాన్ని మాత్రం మేము చేస్తున్నాము. అగ్రికల్చర్ లాస్ అనే వాళ్ళకి అందరూ కూడా మా సంపంగిని మీరు ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. మేము లాభాల్లో అగ్రికల్చర్ చేస్తున్నాము. ఆ లాభాన్ని మా రైతులకందరూ కూడా పంచుకుంటూ అందరితో మమేకం అవుతూ మేము ముందుకు వెళ్తున్నాము. సో అండ్ ఆల్సో అఫ్ కోర్స్ యు నో ద లీడర్స్ అండ్ మై బ్రదర్ అండ్ ఆల్సో అఫ్ కోర్స్ అవర్ కంపెనీ చైర్మన్ డాక్టర్ రమేష్ సంపంగి గారు ఇంతకుముందు మాట్లాడని ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. సో ఈజ్ అవర్ రోల్ మోడల్. సో కంప్లీట్గా నాకైతే యాజ్ ఎ సేడ్ నేను చిన్న పిల్లోడుగా 9th క్లాస్ ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోయారు. ఆ రోజు నుంచి ఐ డింట్ ట్రీట్ మై బ్రదర్ యాజ్ ఎ బ్రదర్, ఈజ్ మై ఫాదర్. సో ఆ రోజు నుంచి ఆయన రెస్పాన్సిబుల్ తీసుకున్నారు అఫ్ కోర్స్. అండ్ నా గురించి నేను చెప్పాను బికాస్ దట్ నాట్ రైట్. అండ్ దీస్ ఆర్ అవర్ హైరార్కీ, కంపెనీలో హైరార్కీ. అండ్ వీ హ్యావ్ చైర్మన్స్, CEO అండ్ అఫ్ కోర్స్ వీ హ్యావ్ సేల్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ టీమ్. అండ్ అడ్మినిస్ట్రేషన్ వీ హ్యావ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్. ఆ డిపార్ట్మెంట్స్ వచ్చేసి HR డిపార్ట్మెంట్ అండ్ ఆల్సో లీగల్ డిపార్ట్మెంట్, బ్రాండింగ్ డిపార్ట్మెంట్, డిజిటల్. సో ఈ రకరకాల టీమ్స్ మన దగ్గర ఉంటాయి. అండ్ ఆల్సో కమింగ్ టు అదర్ పార్ట్ సేల్స్లో కేటగిరీస్ ఉంటాయి మనకి. అండ్ దీస్ ఆర్ అవర్ కీ సెక్టార్స్ యాజ్ ఐ మెన్షన్ ఎర్లియర్. సంపంగి గ్రూప్ అన్ని సెక్టార్స్లో మనం ఉన్నాము. రియల్ ఎస్టేట్, బయోఫార్మింగ్, అగ్రిటెక్, హాస్పిటాలిటీ, బయోటెక్, గ్లోబల్ ట్రేడ్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, ఫైనాన్షియల్ సర్వీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్. అండ్ యాజ్ ఎ సేడ్ ఈరోజు మన దగ్గర పండించిన పంట మనకి మాత్రమే కాకుండా బయట దేశాల్లో కూడా మనం పంపిస్తున్నాము. సో బయట కంట్రీస్కి వీ హ్యావ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్. సో వీ కీప్ ఎక్స్పోర్టింగ్ టు సింగపూర్, మలేషియా, ఇండోనేషియా, UAE అండ్ సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా నుంచి డేట్స్ తెచ్చుకోవడం మనం చూసాము, బట్ ఫస్ట్ సారి మేము పండించి అదే సౌదీకి మా డేట్స్ పంపించాము. రీసెంట్గా దుబాయ్ మాల్లో మేము వెళ్ళినప్పుడు అక్కడ మన ఇండియాలో పండించిన బర్హీ డేట్స్కి వాల్యూ చూసుకుంటే వీవర్ షాక్. మా దగ్గర చాలా తక్కువ తీసుకెళ్ళి అక్కడ ఫ్రెష్ డేట్స్ అని చెప్పేసి, ఇండియన్ డేట్స్ అని చెప్పేసి వాళ్ళ డేట్స్ కంటే మన డేట్స్ ఎక్కువ అమ్మడం చూసి మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మేము పండించిన పంట ఎక్కడైతే దాని పుట్టుగా ఉందో, ఎక్కడైతే అది పుట్టిందో ఆ పుట్టిన పంటను తీసుకొచ్చి మన దగ్గర పండించి వాళ్ళకంటే ఎక్కువ ధరకు అమ్మినందుకు మాకు చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది అది. సో అఫ్ కోర్స్ యాజ్ ఐ సెడ్ అగైన్ ఆర్గానిక్ అండ్ దట్ ఈస్ కంప్లీట్లీ న్యాచురల్ ఫార్మింగ్. సో యాజ్ ఐ సెడ్ దీస్ ఆర్ డిఫరెంట్ ఇండస్ట్రీస్ వీ హ్యావ్. సో రియల్ ఎస్టేట్లో మేము ఆల్రెడీ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. We were partnered with some of the companies and we have done open plots and villa projects and apartment projects. And biofarming ఇంతకుముందు చెప్పినట్టుగా 1650 acres of virgin soils మా దగ్గర ఉన్నాయి. We have lands in Malaysia. We have 1000 acres of agricultural land in Ghana, West Africa.
అండ్ మన ఇండియాలో మన తెలంగాణలో మనకు వచ్చేసి 500 ఎకరాల నారాయణగఢ్ ప్రాంతంలో ఉంది. ఈ నారాయణగఢ్ ప్రాంతాన్ని అంతా కూడా ఇందాక నేను చెప్పాను. సో వీఆర్ ద ఫస్ట్ పీపుల్ ఆ నారాయణగఢ్కి వెళ్ళి కరెంటు తీసుకొచ్చాము, వాటర్ తీసుకొచ్చాము, ఆ ప్రాంతానికి తీసుకొచ్చి అక్కడ ఎంతోమందికి ఉపాధి క్రియేట్ చేస్తాము. ఈ 500 ఎకరాలకు గాను ఎంతోమంది మా అక్కడైతే ఎవరైతే మా రైతులతో మాతో భాగస్వాములు అయ్యారో వాళ్ళందరూ కూడా ఉపాధి క్రియేట్ చేసేసి ఈరోజు వాళ్ళందరూ కూడా ఒక్కసారి సంపంగి వెళ్తుందంటే సంపంగి అరే వీళ్ళు వచ్చారు మా ప్రాంతాన్ని కాస్తో కూస్తో చేశారన్నారు. దానికి గాను మాకు సపోర్ట్ చేసిన అక్కడున్న లోకల్ ఎమ్మెల్యే అండ్ ఎంపీ సురేష్ షెట్కర్ గారు అండ్ సంజు రెడ్డి గారికి చాలా థ్యాంక్స్. సో కాబట్టి ఆ ప్రాంతంలో అంత ఈజీగా చేయగలుగుతున్నామంటే విత్ ద సపోర్ట్ ఆఫ్ అవర్ లీడర్స్. ఓకే, అండ్ as I said, this is bio farming and Sampangi has more than 12 years of experience in dates cultivation. As I said earlier, we are the pioneers of dates cultivation in South India and right now we are the biggest cultivators of dates in India. దానికోసం గాను అంటే ఇన్ని టెక్నాలజీస్ వాడి ఈ వేలో మేము అగ్రికల్చర్ చేస్తున్నాం కాబట్టి ఎక్కడ మన రూట్స్ మరవకుండా మన కల్చర్ మరవకుండా సో చాలా పద్ధతిగా ఎక్కడ కెమికల్ వాడకుండా మన ఆరోగ్యం డిస్టర్బ్ అవ్వకుండా మనం వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి ఈరోజు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వాళ్ళు మాకు వాళ్ళ దాంట్లో వాళ్ళ బుక్లో మాకు ఒక స్థానాన్ని ఇచ్చి మాకు సన్మానం చేసి సత్కరించారు. దానికి గాను చాలా థ్యాంక్స్ అందరికి కూడా. బికాస్ దిస్ ఇస్ కంప్లీట్లీ అవర్ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏదైతే ఉందో యూనిక్ కాన్సెప్ట్తో వెళ్తున్నాము అండ్ యూనిక్ టెక్నాలజీస్. యాజ్ ఐ సెడ్ ఈరోజు అగ్రికల్చర్ కంపెనీలలో ఏ ఒక్కరి కూడా తిరుపతి ఐఐటి వాళ్ళు సో పార్ట్నర్ చేస్తున్నట్టుగా ఎక్కడ లేదండి. దేర్ ఆర్ అవర్ అఫీషియల్ నాలెడ్జ్ పార్ట్నర్స్. వాళ్ళు ఇందాక చెప్పినట్టుగా రిమోట్ సెన్సింగ్ అంటే ప్రతి ప్లాంట్ కూడా ఒక రిమోట్ సెన్సార్స్ పెట్టి ఆ ప్లాంట్ యొక్క హెల్త్ మానిటర్ చేస్తూ ఉంటాం. అది ఎక్కడ ల్యాగ్ అవుతుంది, దాని హెల్త్ కండిషన్స్ ఏంది, సో న్యూట్రియన్స్ ఎక్కడ కావాలి దానికి అని చెప్పేసి ప్రతి ప్లాంట్ని రిమోట్ సెన్సార్స్ పెట్టి మానిటర్ చేస్తూ ఉంటాం. అండ్ ఆల్సో వీ హ్యావ్ జీపీఎస్ టెక్నాలజీ అంటే ప్రతి ఏరియాను కూడా మనం కంప్లీట్గా జీపీఎస్ రాడార్లోకి తీసుకొని ఆ ప్రాంతానికి ఏ రిక్వైర్మెంట్ ఉంది అంటే సాయిల్ మానిటర్ చేసి జియోగ్రఫికల్ ఇంటర్ఫేస్ ద్వారా సాయిల్ మానిటర్ చేసేసి ఆ సాయిల్లో ఏ డెఫిషియన్సీ ఉంది అంటే నేను పండించే పంట డేట్స్ ఆ డేట్స్ సంబంధించిన డెఫిషియన్సీ ఏముందని చెప్పేసి దాంట్లో మానిటర్ చేసి ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేసిన ఏకైక కంపెనీ సంపంగి. సో దానికి వీఆర్ వెరీ మచ్ ప్రౌడ్ ఆఫ్ దాట్. థ్యాంక్ యూ. అండ్ ఆల్సో టిష్యూ కల్చర్ ప్లాంట్ ఇవాళ మేము తీసుకొచ్చే ప్రతి ప్లాంట్ కూడా సీడ్ నుంచి రాదండి. ఇట్ కమ్స్ ఫ్రమ్ ప్లాంట్ టిష్యూ. సో ప్లాంట్ ఏదైతే టిష్యూ ఉంటుందో ఆ ప్లాంట్ యొక్క టిష్యూ నుంచి తీసుకొచ్చి ఆ ప్లాంట్స్ కంప్లీట్లీ వీ గెట్ ఫ్రమ్ ఆల్ ప్లాంట్స్ ఫ్రమ్ సౌదీ అది తీసుకొచ్చి ఇక్కడ పండించి సో ఇందాక నేను చెప్పినట్టుగా వీ యూజ్ ఓన్లీ బయో ఫర్టిలైజర్స్ అండ్ వీ గో ఫర్ ఆర్గానిక్ ఫార్మింగ్. ఓకే, అండ్ వీఆర్ ఇన్ టు హాస్పిటాలిటీ. సో వీ హ్యావ్ డిఫరెంట్ రిసార్ట్స్ విత్ అస్ అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా అవర్ వెల్నెస్ రిసార్ట్ ఏదైతే చెప్పానో నేచురోపతి దట్ కమ్స్ అండర్ హాస్పిటాలిటీ అండ్ వీ హ్యావ్ అవర్ క్రీక్ రిసార్ట్ అండ్ వీ హ్యావ్ అవర్ రిసార్ట్స్ ఇన్ సింగపూర్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో దీంట్లో ఏంటంటే హైయెస్ట్ టెక్నాలజీ ఏ రిసార్ట్కి వెళ్ళినా కూడా అక్కడ మా ఆర్గానిక్ ఫుడ్ మాత్రమే దొరుకుతుంది. ఎక్కడైనా సరే కంప్లీట్గా మేము పండించిన పంట అంటే మా నేలలో మేము పండించి మా పద్ధతిలో పండించిన పంటే మా రిసార్ట్స్లో కూడా అందుబాటులో ఉంటుంది. ఓకే, అండ్ వీఆర్ ఆల్సో ఇన్ టు టెక్నాలజీస్. యాజ్ ఐ సెడ్ వీ స్పోక్ అబౌట్ టిష్యూ కల్చర్ అండ్ సాయిల్ హెల్త్ సొల్యూషన్స్, ఆర్గానిక్ మాన్యూర్స్ అండ్ ఆల్సో మాన్యువల్ పాలినేషన్. ఇందాక చెప్పినట్టుగా మనకు ఫ్రూట్స్ రావాలి అన్నప్పుడు డెఫినెట్గా వీ గో ఫర్ మాన్యువల్ పాలినేషన్ అంటే మేల్ ఫీమేల్ ఫ్లవరింగ్ మేమే మాన్యువల్గా దాన్ని కనెక్ట్ చేసేసి డేట్స్ యొక్క దిగుబడి పెంచుతూ ఉంటాం మనము. కాబట్టి మనం పండించే డేట్స్ వచ్చేసి బర్హీ డేట్స్ అని మన ఇండియాలో. సో ఇండియన్ మాన్సూన్ క్లైమాటిక్ కండిషన్స్ గాను ఇండియన్ ఒక సాయిల్ కండిషన్స్ కానీ బర్హీ చాలా సూటబుల్ అవుతుంది కాబట్టి అది తీసుకొచ్చాము. అండ్ ఆల్సో వీఆర్ ఇన్ టు గ్లోబల్ ట్రేడ్. యాజ్ ఐ సెడ్ వీ హ్యావ్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ లైసెన్స్ అండ్ వీ కీప్ ఎక్స్పోర్టింగ్ డేట్స్ ఇన్ టు different countries. Of course our pulses as well. మన పల్సెస్ ఏవైతే ఉన్నాయో డిఫరెంట్ పల్సెస్ ఆర్గానిక్లో పండించినవి కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. ఓకే, అండ్ ఆల్సో very soon we are coming into this media and entertainment. So all these sectors, Sampangi group of companies, we are into different industries. As I said, real estate, infrastructure, hospitality, biofarming, agri-tech, biotechs. And of course my brother who is Ramesh Sampangi is a PhD in doctorate in agriculture PhD చేశారు ఆయన. సో ఆయన ఒక పేటెంట్ తీసుకొస్తున్నారు. సో మనకి ప్లాంట్లో ఉన్న న్యూట్రియంట్ డైరెక్ట్ రూట్ తీసుకోలేదు. ఆ రూట్ తీసుకోవాలి అంటే త్రూ బ్యాక్టీరియా ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి దానికి. సో దానికి గాను మా బ్రదర్ వచ్చేసి సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ వాడి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ రెడీ చేస్తున్నారు. బికాజ్ ఈరోజు ఎంత ఆర్గానిక్ పండించినా సరే ఆ ఫుడ్ నిల్వ ఉండాలి మనకు కొన్ని రోజులు అంటే ఖచ్చితంగా మన కెమికల్ ప్రిజర్వేటివ్ అయిన HCl వాడాల్సిందే. సో కాబట్టి అది లేకుండా అంటే 100% ఆర్గానిక్ మార్కెట్లో తీసుకురావాలనే ఉద్దేశంతో సో వీ హ్యావ్ ఏ పేటెంట్ దట్ ఈస్ సూపర్ క్రిటికల్ ఫ్లూయిడ్ ఎక్స్ట్రాక్షన్ మెథడ్ తోటి న్యాచురల్ ప్రిజర్వేటివ్స్ రెడీ చేస్తున్నాం మనము. మన పూర్వీకులు ఎవరైతే ఆవకాయ మన పెడతారో ఆవకాయలో ఉన్న ఏదైతే ప్రిజర్వేటివ్స్ ఉంటాయో దాన్ని
ఎక్స్ట్రాక్ట్ చేసేసి మనం చేయబోతున్నాము. సో దట్ ఈస్ గోయింగ్ టు బి పేటెంట్ ఫర్ ది సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. అది త్వరలో మేము తీసుకురాబోతున్నాము. అండ్ దీన్ని బట్టి ఇది మేము సక్సెస్ అయ్యాక దాన్ని మార్కెట్లో తీసుకొచ్చినాక 100% ఆర్గానిక్ ఈస్ పాసిబుల్ త్రూ సంపంగి గ్రూప్ ఆఫ్ కంపెనీస్. సో థ్యాంక్ యూ సో మచ్. సో దిస్ ఈజ్ అవర్ ప్రజెంటేషన్ అబౌట్ సంపంగి సార్.